హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యాక్చువల్గా చాలామంది టీసీఎస్ గురించి మీరు వినే ఉంటారు అండ్ బయట లే ఆఫ్స్ గురించి కూడా వినే ఉంటారు. సో లే ఆఫ్స్ గురించి నేనేం మాట్లాడను, కానీ కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. రీసెంట్గా నాకు పర్సనల్లీ మెసేజ్ చేసిన వాటి గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ థింగ్, టీసీఎస్ లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఎప్పుడు జరగలేదు అనేది ఏం లేదు, అందులో జరుగుతాయి. కాకపోతే అవి బయటికి రావు, అంటే ఇన్ని నెంబర్స్ పర్టికులర్లీ అని అయితే లేదు. ఓకే, ఎందుకంటే బెంచ్లో ఉన్న వాళ్ళని తీసేయడం అలా జరుగుతూ ఉంటుంది, అది నార్మలే కూడా. ఓకే, కానీ ఇక్కడ చెప్తున్నాను వినండి. టీసీఎస్ లే ఆఫ్స్ ఒక డెవలపర్స్కి లేదా చిన్న చిన్న ఎంప్లాయీస్కి అలా జరగట్లేదు. ఎవరికి జరుగుతుందంటే కొంచెం హై ప్యాకేజెస్, ఒక 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి, దానికన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే లెవెల్ 3 సిఎల్ఆర్ అని ఇలాంటి కొన్ని రోల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎవరైతే 7 years ఆఫ్ ఎబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళని మనము CL3 అనేసి పిలుస్తాం, అంటే లెవెల్ 3 పొజిషన్లో ఉన్నారు అని అర్థం. అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ తగ్గిన వాళ్ళైతే, వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గి లేదా కొందరికి కాంట్రాక్టర్స్గా తీసుకొని ఉంటారు, అలాంటి కాంట్రాక్ట్ అయిపోయి అలాంటి వాళ్ళని ఒక పక్కన ఫైర్ చేస్తున్నారు. ఓకే, ఇంకొక పక్కన బెంచ్ పీరియడ్ పర్ఫార్మెన్స్ ఎవరికైతే తక్కువ ఉందో అలాంటి వాళ్ళని ఫైర్ చేస్తున్నారు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ వెరీ హై ప్యాకేజెస్ ఉన్నాయో వాళ్ళని, ఓకే, మరీ ఫ్రెషర్స్ని అండ్ 4 lakhs 3 lakhs అలాంటి ప్యాకేజెస్తో స్టార్ట్ చేసిన వాళ్ళని, అలాంటి వాళ్ళని కాదు. ఎవరికైతే హై ప్యాకేజెస్ ఉండి ఇంకా ప్రాజెక్ట్స్లోకి వెళ్ళలేదో, ప్రాజెక్ట్స్ లేవు అనేసి ఒక రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళని ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చేయడానికి కూడా కొద్దిగా టైం అనేది తీసుకుంటున్నారు టీసీఎస్ వాళ్ళు. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే టీసీఎస్ గురించి, ఈ రీసెంట్గా నోటీస్ పీరియడ్ అనేది తగ్గించారు. రీసెంట్గా నోటీస్ పీరియడ్ తగ్గించడం వల్ల ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలామంది బెంచ్ మీదకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, బెంచ్ మీద నుంచే బయటికి వచ్చేయడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే 35 days లోపల ఒక ప్రాజెక్ట్ రావడం కొంచెం కష్టం. అది ఒక ఫ్రెషర్కి అయినా సరే, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి నెట్వర్కింగ్ కాంట్రాక్ట్స్ ఉంటే కొంచెం తొందరగా వెళ్ళిపోతారు. అదే లేకపోతే కొంచెం వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ లెవెల్ పొజిషన్స్ ఉంటాయి, టీమ్ లీడ్ అలాంటి పొజిషన్స్ ఉంటాయి కదా, కొన్నిసార్లు అలాంటి పొజిషన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా డెవలపర్స్ ఎంప్లాయీస్ పోయే ఛాన్సెస్ కన్నా కాంట్రాక్టర్గా వర్క్ చేసిన వాళ్ళని, ఈ టీమ్ లీడ్ పొజిషన్స్ అలాంటి వాళ్ళని ఫైట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మెయిన్ ప్రాబ్లం నాకు రీసెంట్గా ఒక పర్సన్ మనకు తెలిసినతనే యూట్యూబరే, తనే నాకు మెసేజ్ చేశాడు నార్మల్గా. సో మెసేజ్ చేసి అఖిల ఇలా టీసీఎస్లో జరుగుతుంది అని చెప్పాడు. ఓకే, టీసీఎస్లో నాకు ఇప్పుడు తను రీసెంట్గానే ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు. ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక 6 months ఏమో అయింది అనుకుంటా తను జాయిన్ అయ్యి ఫ్రెషర్గా. ఐడియా లేదు, 6 months అనుకుంటున్నాను. జాయిన్ అయినప్పుడు నాకు చెప్పారు తనకి 6.5 అబోవ్ ప్యాకేజే, ఏం తక్కువ ప్యాకేజ్ కూడా కాదు యాజ్ ఎ ఫ్రెషర్గా. కాకపోతే ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తన బెంచ్ పీరియడ్ ఇప్పుడు 35 days కాబట్టి 20 days ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 15 days ఉంది. వాళ్ళు మాకు ఇలా బెదిరిస్తున్నారు, వార్నింగ్స్ ఇస్తున్నారు అని చెప్పాడు. ఓకే, నేనేం చెప్తానంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వస్తేనే వెళ్తా అనేసి కూర్చోవద్దు. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వస్తేనే వెళ్తా అనేసి బెంచ్లో ఉన్న ఏ ఒక్కరు కూడా చేయొద్దు. ఎవరైనా సరే ఫస్ట్ గుర్తుంచుకోండి, ఫస్ట్ మనము రెడ్ లైన్లో నుంచి బ్లూ లైన్లోకి పోవాలి. బ్లూ లైన్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని గేమ్స్ ఆడినా కూడా జరుగుతుంది, అవునా. ఫస్ట్ థింగ్ వచ్చేసి సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా వెళ్ళండి. సపోర్ట్ ప్రాజెక్ట్ రాలేదు, ఇంకా రావట్లేదు అంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి సపోర్ట్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాంటి సపోర్ట్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీరు చేయగలరు. లోపలికి వెళ్ళిపోండి. ఫస్ట్ ఎంఎన్సీలో ఉన్న వాళ్ళకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అంటే మీరు చదువుకునింది నేర్చుకునింది మీకు వచ్చిందంతా ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటూ మీ సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ ఇంప్రూవ్మెంట్ని చూపించాలి మీ మేనేజర్స్కి. అంతే, అంత చిన్న ట్రిక్ మర్చిపోతే ఎలా. బెంచ్లోనే ఉండి నాకు డెవలప్మెంట్ ప్రాజెక్టే కావాలి అనుకుంటే కొన్నిసార్లు మన జాబ్ నిలబెట్టుకోవడానికి మనం పక్కకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవసరం. ఓకే, ఎందుకంటే
అప్పుడప్పుడే వెళ్ళింటాము, మనకు నెట్వర్క్ బిల్డింగ్ తెలీదు, నెట్వర్కింగ్ చాలామంది ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే కొంచెం త్వరగానే వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరినో ఒకరిని పట్టుకొని వెళ్ళిపోతారు ప్రాజెక్ట్లకి. లేదు అంటే మీరు ఫ్రెషర్ కదా, మీకు వెళ్ళడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అలాంటి టైంలో వచ్చిన ప్రాజెక్ట్ని గ్రాప్ చేసేసుకొని ఫస్ట్ ఆ రెడ్ లైన్లో నుంచి బయటకు వచ్చేసి తర్వాత నీ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకొని రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అక్కడ నుంచి నీకు ప్రాజెక్ట్ రాకపోతే యూ కెన్ స్విచ్ టు ది అనదర్ కంపెనీ విత్ ఇన్ ద 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంతే కదా, అంతకు మించి ఏముంది. ఇప్పుడు బెంచ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఏ కంపెనీలో అయినా సరే మీకు వచ్చిన ప్రాజెక్ట్ని వచ్చినట్టు వెళ్ళిపోండి, అది కూడా ఒక ఐటీనే. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్నోఫ్లేక్ డెవలపర్గా వర్క్ చేస్తున్నా, స్నోఫ్లేక్ డెవలపర్లో సపోర్ట్ రోల్లో వర్క్ చేస్తున్నా. నేను ఇంకొక డొమైన్లోకి షిఫ్ట్ అవ్వచ్చా, లేకపోతే అదేదో ఉంటుందంట కదా, టూల్స్లో ఫ్రంట్ ఎండ్ అంతా బిల్డ్ చేస్తారంట కదా, సో అలాంటి టూల్స్లో వర్క్ చేస్తున్నా, నేను షిఫ్ట్ అవ్వచ్చా డొమైన్లకి, కోడింగ్ డొమైన్లకి అనేసి అడుగుతున్నారు. అఫ్ కోర్స్, ఎవరు చెప్పారు అవ్వకూడదు అనేసి? అఫ్ కోర్స్ అవ్వచ్చు. ఎందుకు అవ్వకూడదు? ఏ డొమైన్లో నుంచి అయినా నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు ఐటీలోకి, నువ్వు ఐటీ రోలే. కాకపోతే ఏంటంటే అందులో నో కోడింగ్ బ్యాక్గ్రౌండ్ సైడ్ నువ్వు ఉన్నావు అంతే. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ ఐటీ. ఓకే, దాని నుంచి నువ్వు షిఫ్ట్ అవ్వడానికి నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని నువ్వు కోడింగ్ నేర్చుకోవడం అంతే. నువ్వు ఎక్కడ ఇంటర్వ్యూవర్కి నీ ఎక్స్పీరియన్స్ నువ్వు చేంజ్ అవుతున్న డొమైన్ మీదనే చెప్పు, కానీ ఇట్ సైడ్ చెప్పకు, అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు స్కిల్స్ నేర్చుకున్నావు, ప్రాక్టీస్ చేసావు, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, యూ కెన్ డూ ద ప్రాజెక్ట్స్ అండ్ నువ్వు ఆఫీస్లో వర్క్ ప్రాజెక్ట్స్ చేయగలవు అన్నప్పుడు నో నీడ్ టు టెల్ అబౌట్ యువర్ నాన్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నాన్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నావో దాని మీదనే నువ్వు గ్రాప్ చేసుకొని హ్యాపీగా స్విచ్ కొట్టచ్చు. అసలు ఎవ్వరు నిన్ను అడగరు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి నేను చెప్పేదే ఇది, నీకు నచ్చని డొమైన్ అయితే కమాన్ షిఫ్ట్ టు దట్ డొమైన్ కీపింగ్ దట్ ఎక్స్పీరియన్స్. మొత్తం ఎక్స్పీరియన్స్ పెట్టడానికి భయం అయితే అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు అంతే. ఓకే, అంతకు మించి ఏం లేదు దాంట్లో. ఓకే, సో ఇది మెయిన్లీ టీసీఎస్ ఎంప్లాయీస్కి చెప్తున్నాను నేను. లే ఆఫ్స్ గురించి భయపడే ముందు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీ దగ్గరికి వస్తుందంటే ఫస్ట్ ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత షిఫ్ట్ అంటే మళ్ళీ మంచి ప్రాజెక్ట్లకి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా ల్యాగ్ అవసరం లేదు. ఇది చెప్తున్నాను. ఒక పక్కన టీసీఎస్ 30,000 లే ఆఫ్స్ జరుగుతున్నాయి మళ్ళీ, అవునా? ఒక పక్కన టీసీఎస్ వాడు 40,000 హైరింగ్ చేసుకుంటున్నాడు. మీకు అర్థమైందా? ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళని, పెద్ద హెడ్స్ని పీకేసి చిన్న హెడ్స్ని తెచ్చుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? చిన్న హెడ్స్కి అయితే తక్కువ శాలరీ పడుతుంది, ఎంప్లాయీస్ ఎక్కువ అవసరం ఉన్నప్పుడు కూడా వీళ్ళని యూజ్ చేసుకొని వీళ్ళని ట్రైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. పెద్ద హెడ్స్కి అయితే ల్యాక్స్లో ప్యాకేజ్ పే చేయాలి అండ్ బోనస్లు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. సో ఎంప్లాయీస్ని కట్ డౌన్ చేస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. టీసీఎస్కి ఒక పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. ఎకనామీ కాస్త తక్కువలో ఉంది ఇప్పుడు టీసీఎస్ వాళ్ళకి. సో దానివల్ల ఎంప్లాయీని ఎక్కడ కట్ చేయొచ్చు అంటే ఎంప్లాయీస్ దగ్గరనే కట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ హై ప్యాకేజెస్లో వర్క్ లేకుండా పర్ఫార్మెన్స్ కాస్త తక్కువ ఉంటుంది చూడండి, వాళ్ళని ఫైట్ చేసేస్తూ ప్లస్ ఆ రోల్స్ మీద పర్టికులర్ ప్రాజెక్ట్స్ లేవు అన్నప్పుడు వాళ్ళని తీసేస్తున్నారు. సో ఎప్పుడైనా పెద్ద హెడ్స్ మీదే పడుతుంది, ఎప్పుడైనా సరే చిన్న హెడ్స్ మీద ఎప్పుడు పడదు. అందుకనే చిన్న హెడ్స్ని, ఫ్రెషర్స్ని హైడ్ చేసుకుంటున్నారు. ఒక పక్క ట్యాక్స్ని తగ్గించుకుంటూ, ఒక పక్క ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఇది చేస్తున్నారు. ఓకే, నాట్ ఓన్లీ టీసీఎస్, హెచ్సిఎల్ కూడా అదే పనిలోనే ఉంది, ఇంటెల్ కూడా అదే పనిలోనే ఉంది. చిన్న చిన్న డెవలపర్స్కి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే 30 lakhs, 20 lakhs, 18 lakhs అలాంటి ప్యాకేజెస్తో ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం. ఓకే, that's all about the video and please subscribe to our channel. Thank you.